దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు దాదాపు ఆఖరి అరగంట వరకు అదే బాటలో పయనించాయి. చివరిలో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ మన సూచీలు మాత్రం సానుకూలంగా ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 59,916 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 123.63 పాయింట్ల లాభంతో 60,348 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,665 దగ్గర ప్రారంభమై చివరకు 42.95 పాయింట్లు వద్ద లాభపడి 17,754 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.99 దగ్గర నిలిచింది.